వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. షేక్ హసీనా తిరిగి బంగ్లాకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఆమెకు ఉరివేస్తారా? అసలు ఆమె ఇప్పుడు తిరిగి వెళ్ళడం వెనక భారత్ వ్యూహం ఏమైనా ఉందా? సో ఈ అంశం గురించి మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు షేక్ హసీనా గారు తిరిగి బంగ్లాకు వెళ్తున్నట్టు మరి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? దీని వెనుక ఏమైనా భారత్ వ్యూహం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఆగస్టు 5వ తారీఖున 6 గంటల సమయంలో షేక్ హసీనా ఇంటర్నేషనల్ మీడియాకి, ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఆవిడ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, అంటే ఆగస్టు 5, 2024న అప్పుడు బంగ్లాదేశ్లో జంజీ తిరుగుబాటుతో అప్పుడు త్రిపుర ద్వారా భారతదేశానికి రావడం, ఢిల్లీ వచ్చి అప్పటి నుండి 2 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండడం జరిగింది. అందుకని ఆ 2 సంవత్సరాలను పురస్కరించుకుని ఆగస్టు 5వ తారీఖునే ఆవిడ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు సౌత్ ఏషియా ఫారిన్ కరస్పాండెంట్ క్లబ్ ఆ హాల్లో ఇంటర్నేషనల్ మీడియాతో ఆవిడ ప్రకటించింది. ఏమని ప్రకటించిందంటే, ఇది బంగ్లాదేశ్కి సీరియస్ వార్నింగ్. ఏంటంటే, నేను బంగ్లాదేశ్కి రిటర్న్ అవుతున్నా, వచ్చే డిసెంబర్లో, అంటే వచ్చే 4 నెలల్లో నేను బంగ్లాదేశ్కి మళ్ళీ తిరిగి వెళుతున్నా, బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నా, నాకు ఉరి వేసినా పర్వాలేదు. ఎందుకంటే అక్కడ మహమ్మద్ యూనస్ అధ్యక్షుడిగా తాత్కాలిక నేతగా ఉన్నప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ పెట్టేసి ఈవిడి లేని, అంటే ఆప్షన్షియాలో ఈవిడికి ఉరి శిక్ష వేయడం జరిగింది. జైలు శిక్ష అన్నీ పడిపోయినాయి అనమాట. కాబట్టి ఈవిడ బంగ్లాదేశ్ వెళితే ఆవిడికి జైల్లో పెట్టడం, ఆవిడ ఉరి శిక్ష అనేది రెడీగా ఉంది. కాబట్టి ఆవిడ ఏమంటుందంటే, నాకు ఉరి వేసినా పర్వాలేదు, నేను బంగ్లాదేశ్ రిటర్న్ అవుతున్నా అనేది ఒకటి ప్రకటించడం జరిగింది. ఇంకా ఆవిడ మాట్లాడిన ఆడియో మీటింగ్లో ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, నేను బంగ్లాదేశ్ అనేది విపత్కర పరిస్థితిలో ఉంది, బంగ్లాదేశ్ పీపుల్ ఆపదలో ఉన్నారు, ప్రజాస్వామ్యం నాశనం డిస్ట్రక్షన్లో ఉంది, ఇండియాతో సంబంధాలు బాగాలేదు. బంగ్లాదేశ్ ఎందుకైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఈవిడ తండ్రి ఆధ్వర్యంలో ఏర్పడిన బంగ్లాదేశ్ అనేది, ఆ ఏర్పాటు లక్ష్యం అనేది ఇప్పుడు డిస్ట్రక్షన్లో ఉంది. కాబట్టి నేను బంగ్లాదేశ్ వెళ్ళాలి, బంగ్లాదేశ్ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యానికి, మైనారిటీల భద్రత కట్టుబడి ఉన్నా. భారతదేశం మాకు చాలా హెల్ప్ చేసింది. 1971లో 75లో ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీ చనిపోయినప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు కూడా ఆశ్రయం ఇస్తుంది. భారతదేశం ఎప్పుడు బంగ్లాదేశ్ క్షేమాన్ని కోరుతుంది. అద్భుతం. భారతదేశానికి థ్యాంక్స్ చెప్తూ, మోడీకి థ్యాంక్స్ చెప్తూ ఆవిడ చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ సమాజాన్ని ఉద్దేశించి ఆవిడ మాట్లాడింది, బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగాలేదు, ప్రజాస్వామ్య వ్యతిరేకత అని, జంజీకి సపోర్టుగా మాట్లాడింది, ప్రజాస్వామ్య ఉద్ధరణ, ఇవి ఆవిడ మాట్లాడింది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ప్రధానంగా బంగ్లాదేశ్ షేక్ తారిక్ రెహమాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, అసలు మీరు ఢిల్లీలో ఆవిడ ప్రసంగించడానికి కూడా అవకాశం ఇవ్వడం అంటే బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో, ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో జోక్యం చేసుకోవడం అనేది స్ట్రాంగ్ అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. అందుకే భారతదేశం ఏంటంటే, ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట, స్పోక్స్ పర్సన్, మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, మేము ఆశ్రయం ఇస్తున్నాం పొలిటికల్ కానీ, దానికి తగ్గట్టే అనుకుంటా ఈ స్పీచ్లో ఏంటంటే, బంగ్లాదేశ్ ఈ యొక్క షేక్ హసీనా సన్ను వాజిద్ పాల్గొనడం జరిగింది. ఈ వాజిద్తో పాటు ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ సభ్యుడు, తర్వాత ఆయన ఒక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా కాస్త మినిస్టర్స్ అటెండ్ అవ్వడం, ఇదంతా ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియాలో లైవ్. కానీ బంగ్లాదేశ్ బ్యాన్ చేయడం జరిగింది, దాని మీద నిషేధించింది. కానీ ఫేస్బుక్, సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ అంతా కోట్ల మంది వీక్షణం చేయడం జరిగిందనమాట. కానీ ఇక్కడ భారతదేశం ఏంటంటే, తారిక్ రెహమాన్ గవర్నమెంట్ అబ్జెక్షన్ చేయడం వల్ల, లేకపోతే మిడిల్ పాత్లో ఉండడానికి ఏంటంటే, ఈవిడ్ని అక్కడ అటెండ్ కానివ్వలేదు. కేవలం ఆడియో మెసేజ్ ద్వారా ఆవిడ మాట్లాడడం జరిగింది, ఆడియో మెసేజ్ ఇచ్చింది. అంటే బంగ్లాదేశ్ అబ్జెక్షన్ని మనం పరిగణించడం జరిగింది. ఎందుకు అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో న్యూఢిల్లీ విజిట్కి వస్తున్నారు. ఎందుకంటే ఇండియా న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది. ఈ బ్రిక్స్ సమ్మిట్కి తారిక్ రెహమాన్ భారతదేశానికి వస్తున్నారు. భారతదేశం ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చింది, ఒక స్పెషల్ గెస్ట్గా. ఈ యొక్క అంటే బ్రిక్స్లో ఉన్న 11 సభ్య దేశాలతో పాటు ఈయన నైబరింగ్ కంట్రీగా స్పెషల్ గెస్ట్గా మనం ఇన్వైట్ చేశారు మోడీ గారు. అంటే ఆయన ఇక్కడికి వస్తున్నారు, ఆయనకు ఒక ఆపర్చునిటీ భారతదేశం ఇచ్చింది. కానీ ఈ యొక్క ఇప్పుడు షేక్ హసీనా ఏంటంటే, ఇప్పటికిప్పుడు న్యూఢిల్లీలో ఇప్పుడే బయటకు వచ్చి నేను బంగ్లాదేశ్ వెళుతున్నా, ఢాకా వెళుతున్నానని ప్రకటించడం వెనకాల భారతదేశం ఉందా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. బట్ ఈ క్వశ్చన్కి సంబంధించవలసి వస్తే నేనేంటంటే, భారతదేశం ఉంది అని నేను చెప్పలేను, బట్ భారతదేశం లేదు అని అయితే ఐ కాంట్ రెఫ్యూజ్ అండి. భారతదేశం ఉంటుంది.
భారతదేశానికి ఒక వ్యూహం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఉన్నప్పుడు 1 ఇయర్ పాటు భారతదేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. బంగ్లాదేశ్ మొత్తం చైనా, పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ గ్రేట్ గేమ్ పాలిటిక్స్లో అది ఒక భాగం అయిపోయిందనమాట. పూర్తిగా భారత వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ భారత ఫేవరబుల్ ఉన్న అవామీ లీగ్, ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ పార్టీని పూర్తిగా నిషేధించేశారు. అక్కడ పెట్టిన ఎలక్షన్లు కూడా బయాసడ్ జరిగినాయి. అందులో మాత్రం చాలా కష్టపడి బీఎన్పీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఆయన భారత్ ఫేవర్గా ఉంటాడు అనుకుంటే ఆయన కూడా భారత వ్యతిరేకగా మారిపోయాడు. ఇప్పుడు ఎందుకు మారిపోయాడంటే రీసెంట్గా ఆయన ఇండియా పర్యటనకు రావాల్సిన ఈ తారిక్ రెహమాను చైనా పర్యటనకి వెళ్ళి చైనాతో తీస్తా రివర్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తీస్తా అనేది మన యొక్క సిలిగురి దగ్గర చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. అంటే ఈ ఒక సిలిగురి చికెన్ నెక్క దగ్గరికి చైనా వస్తుంది. 2 మోంగలా పోర్ట్, కలకట్టాకి 180 కిలోమీటర్ల భారత పోర్టుని, భారత కాంట్రాక్ట్ పోర్టుని క్యాన్సిల్ చేసి చైనాకి ఇవ్వడం జరిగింది. ఇక న్యూక్లియర్, J-10 లాంటి ఫైటర్ జెట్స్ను కూడా ఆయన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన పూర్తిగా భారత వ్యతిరేకగా మారిపోయాడనేది మనకు ఒకటి ఫిక్స్ అయిపోయింది. తర్వాత అందువల్ల ఏంటంటే భారతదేశం ఏం చేస్తుంది, ఓకే ఇప్పుడు తారిక్ రెహమాన్కి మనం గుణపాఠం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఇంకొక 2-3 సంవత్సరాల పాటు అవామీ లీగు, షేక్ హసీనా బంగ్లాదేశ్కు దూరం అయితే ఈ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అపోజిషన్ జైసీ ఇస్లామీ, భారత వ్యతిరేకత. బీఎన్పీ ప్రస్తుత పార్టీ, ఈ తారిక్ రెహమాన్ ప్రభుత్వం భారత వ్యతిరేకంగా తయారైంది. కాబట్టి భారత ఫేవర్గా ఉన్న ఒకే ఒక పార్టీ అవామీ లీగు. ఈవిడ ఇంకా దూరం ఉంటే ఆవిడ అంతమైపోద్ది, ఆవిడ పార్టీ అంతమైపోద్ది. కాబట్టి ఇదే సమయంలో ఆవిడని వెనక్కి పంపిస్తేనే ఆ పార్టీ అస్తిత్వం ఉంటుంది. భారత ఫేవరబుల్ గవర్నమెంట్ భవిష్యత్తులోనే ఫామ్ అవుద్ది. ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు మనం కౌంటర్ చేయొచ్చు. ముఖ్యంగా తారిక్ రెహమాన్ని అవామీ లీగ్ ఒక్కటే కంట్రోల్ చేయగలిగింది. ఎందుకంటే అవామీ లీగ్కి ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ సోషల్ మీడియాలో. రీసెంట్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. కాబట్టి కంపల్సరీ షేక్ హసీనా అక్కడికి వెళ్ళాలి. ఆవిడ పొలిటికల్ వారసుడు వాజిద్ని తారిక్ రెహమాన్ ఆపోజిట్గా నిలబెట్టి తీరాలి. అప్పుడే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అవామీ లీగ్ అధికారంలోకి 100% వచ్చేస్తుంది అనమాట. కాబట్టి భారత్ ఫేవరబుల్ గవర్నమెంట్ అక్కడ ఉండాలి. భారత వ్యతిరేక శక్తులు బీఎన్పీ, తర్వాత జైసీ ఇస్లామీ శక్తుల్ని, సిటిజన్ పార్టీని వాళ్ళని అరికట్టాలంటే భారత్ ఉండాలి. తర్వాత చైనా, పాకిస్తాన్ని కూడా ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి షేక్ హసీనా అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మరి షేక్ హసీనా ఢాకా వెళితే పరిస్థితి ఏంటి అంటే, ఇప్పటికీ ఆవిడ అక్కడ చట్టాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న అక్కడ చట్టాల ప్రకారం, కోర్టుల ప్రకారం ఆవిడకి ఉరి శిక్ష వేసిన నేరస్తురాలు. ఎన్నో కేసుల్లో అక్కడ ఆగస్టు విప్లవంలో 2024 ఆగస్టు జన్జీ మూమెంట్ వచ్చినప్పుడు కొన్ని వందల మంది అక్కడ చనిపోయారు, జన్జీ కార్యకర్తలు. దానికి ఈవిడే బాధ్యురాలని ఉరిశిక్ష వేయడం జరిగింది. మరి దాని ప్రకారం ఈవిడికి ఉరిశిక్ష వేయాలి. కాబట్టి ఈవిడ ఢాకా వెళ్ళగానే తప్పనిసరిగా అరెస్ట్ చేయబడుతుంది. కానీ కోట్ల మంది ఈ అవామీ లీగ్ పార్టీకర్తలు రోడ్ల మీదకి వస్తాం సహజం. కాబట్టి బంగ్లాదేశ్లో మళ్ళీ భయంకరమైన పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తాయి. దాన్ని తట్టుకుని ఈవిడికి ఉరేయడం అనేది తారిక్ రెహమాన్కి అసంభవం. ఒకవేళ ఉరేసాడంటే అది బంగ్లాదేశ్ విభజనకి సర్వనాశనం అవుతుంది. కాబట్టి అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా హైలీ పాపులర్ లీడరు. తర్వాత అక్కడ జాతిపిత ముజిబుర్ రెహమాన్ కూతురు, ఆల్మోస్ట్ 2 డికేడ్స్ ప్రైమ్ మినిస్టర్గా చేసిన ఒక వరల్డ్ లీడర్. ఈవిడికి వేయడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఈవిడ వెళ్ళడం అంటేనే బంగ్లాదేశ్ కష్టం. కాబట్టి ఈవిడ వెళ్ళగానే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, కానీ ఉరి శిక్ష వేసే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ ప్రెజరు, ముఖ్యంగా ఇండియా ప్రెజర్ ఉంటుంది, యుఎస్, EU దేశాల ప్రెజర్ ఉంటుంది. కాబట్టి కొత్తగా మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ వేసి ఆవిడ మళ్ళీ పునర్విచారణకు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ వెళ్ళింది అంటే ఇంకా ఆవిడ జీవితం జైల్లోనే ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళ సన్నో మిగిలిన కార్యకర్తలు బయట ఉండే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా ఆవిడ జైల్లో ఉండగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా భారత్ ఏంటంటే ఇటు పాకిస్తాన్కి, చైనాకి కౌంటర్ చేస్తూ బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులను ఆపి ఇండియాతో బౌండరీ షేర్ చేసుకుంటున్న 4000 కిలోమీటర్ల బౌండరీలో ఉన్న ఇండియాని, బంగ్లాదేశ్ని టోటల్గా భారత్కు అనుకూలమైన ఒక దేశంగా చేయడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక అతిపెద్ద ఆయుధం షేక్ హసీనా. కాబట్టి భారత్ నిరాకరిస్తుంది. మా జోక్యం లేదని చెప్పినప్పటికీ ఇది ఒక అజిత్ దోవల్ మిషన్. ఎందుకంటే అజిత్ దోవల్, జయశంకర్ ప్రత్యేకించి దాని మీద ఉన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితిని చాలా జాగ్రత్తగా మిషన్ అనమాట మోడీ వెనకాల. కాబట్టి ఇది ఒక అజిత్ దోవల్ మిషన్ సక్సెస్ అయినట్టే. ఇక షేక్ హసీనా వెళుతుంది డిసెంబర్లో ఇప్పటికీ. కాబట్టి భారతదేశం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే భారత్ను కాదని ఆవిడని ఏది చేయడం అనేది బీఎన్బీకి అసంభవం కూడా. ఇప్పుడు ఆయన ఇక్కడ ఈయనకు వస్తున్నారు తారిక్ రెహమాన్ సెప్టెంబర్ 12, 13 తారీఖులు భారత
భారత పర్యటనకు వస్తున్నారు. ఈ వరల్డ్ లీడర్ని ముఖ్యంగా ఇటు పుతిన్, జీ జిన్పింగు, ఇరానియన్ ప్రెసిడెంటు, సౌదీ అరేబియా, ఎంబీఎస్, తర్వాత ఈజిప్షియన్ ప్రెసిడెంట్, ఇలా ఇథియోపియా, ఇలా 11 దేశాల అధినేతలు వస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ తారిక్ రెహమాన్ వస్తున్నారు. ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గ్యారంటీగా ఈ విషయం చెబుతారు. మీరు షేక్ హసీనాని మాత్రం మీరు ఉరి అనేది ఉండకండి, అరెస్ట్ చేసుకోండి, చట్టాల ప్రకారం మళ్ళీ పునర్విచారణ చేయండి. ఎందుకంటే ఆవిడ లేనప్పుడు ఆబ్సెన్షియాలో చేశారు, అది వర్తించదు ఇంటర్నేషనల్ లా ప్రకారం. కాబట్టి ఇలా చెయ్యండి అని ఆవిడకి ఆయన్ని ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం చేతిలో గంగా వాటర్ ట్రీటీ ఉంది. ఒకవేళ ఆయన కాదు అంటే ట్రేడ్ ఆపుతాం. బంగ్లాదేశ్ ఇప్పుడు పుతిన్ కూడా డాలర్ బదులు రూపీ పెట్టమని అడుగుతున్నాడు. ఈ ట్రేడ్ ఇబ్బందుల్లో పడుద్ది. ఇక్కడ జీ జిన్పింగ్ కూడా వస్తున్నారు. కాబట్టి జీ జిన్పింగ్, పుతిన్ భారత్ను కాదని తారిక్ రెహమాన్ వెళ్ళే అసంభవం అనమాట. కాబట్టి భారత్ చెప్పు చేతల్లో ఆయన 12, 13వ తారీఖులు వచ్చినప్పుడు మోడీ వార్నింగ్ ఇస్తారు, చెబుతారు. తారిక్ రెహమాన్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గంగా వాటర్ ట్రీటీ డిసెంబర్లో మనం భారత్ ఇండియాల మధ్య కుదరాలి, భారత్ బంగ్లాదేశ్ల మధ్య. ఆయన ఒప్పుకోకపోతే గంగా తీస్తా వాటర్ని ఆపేస్తే బంగ్లాదేశ్ ఎడారైపోతుంది అనమాట. కాబట్టి బంగ్లాదేశ్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తుల్ని కౌంటర్ చేస్తూ భారత అనుకూల షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ అధికారంలోకి వచ్చేదే భారత దౌత్య మిషన్ అనమాట. ఇది ఆగస్టు 5న ఢాకా ఇక్కడ మొదలైంది షేక్ హసీనాతో. ఇది నెక్స్ట్ ఏంటంటే వాజిద్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన భారత దౌత్య విధానం. ఇది మోడీ గ్రేట్నెస్, మోడీ క్విట్ డిప్లొమసీ అని కూడా మనం పిలవచ్చు.